షష్ఠి రోజు మేము నీకు చాలాసార్లు ఫోన్ ట్రై చేశాం, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఈ విషయం గురించి మేమే నీకు చెప్దామంటే నువ్వెక్కడున్నావో మాకు తెలియలేదు. జరిగిన దాన్ని నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను సుబ్బు. అత్తయ్య, ఇప్పుడు నేను ఒక్కసారి శ్రీవల్లిని చూస్తాను. అలా కాదు సుబ్బు. ఇప్పుడు నువ్వు శ్రీవల్లిని కలవడం కరెక్ట్ కాదు సుబ్బు. నిన్నెవరైనా ఇక్కడ చూస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో సుబ్బు. ఒక్కసారి శ్రీవల్లిని చూసి వెళ్ళిపోతాను. ప్లీజ్ యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. వెళ్ళిపోవే వెళ్ళిపోవే ప్రేమా నీకు సెలవిక, నమ్మించేసి ముంచేశావే రాక్షసి మళ్ళీ రాకిక. ఇంకెంత ఆడుకుంటావే పగల మారి వేధించే మూట కడతావే, ఏడ్పించి ఆనందిస్తావే ప్రేమికుల్ని బాధించేం బాగుపడతావే. పల్లకి ఎక్కే హృదయాన్ని కోసి పాడెక్కించేశావెందుకే. వెళ్ళిపోవే వెళ్ళిపోవే ప్రేమా నీకు సెలవిక, నమ్మించేసి ముంచేశావే రాక్షసి మళ్ళీ రాకిక. చూడు సుబ్బు, ఈ పెళ్లి అనుకోకుండా జరిగిన ఆ దేవుడి ఆశీర్వాదం ప్రకారమే జరిగిందని మేమందరం అనుకుంటున్నాం. శ్రీవల్లి పెళ్లి నిన్నెంతలా బాధిస్తుందో నాకు తెలుసు, కానీ మేమేం చేయలేని పరిస్థితి. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నీకేం చెప్పాలో నాకే తెలియట్లేదు. కానీ నేనేం చెప్పినా ఏది చేసినా అది స్వార్థంతో చేశావని నీకు అనిపించొచ్చు. నేను ఒప్పుకుంటాను, నా కూతురి విషయంలో నేను స్వార్థపర్రాలిగానే ఆలోచిస్తున్నాను. నువ్వెంతో అభిమానించిన ఈ స్వార్థపర్రాల్లోని అమ్మ మనసుని అర్థం చేసుకుని ఇక మీదట శ్రీవల్లిని మర్చిపో సుబ్బు. ఇప్పుడు ఏం గొడవ జరిగినా అది శ్రీవల్లి జీవితానికి సమస్యను తెచ్చిపెడుతుంది. తనకి సమస్యలు రావటం నీకిష్టం ఉండదు అని నాకు తెలుసు. నువ్వు కూడా శ్రీవల్లి సంతోషాన్ని కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే నేను చెప్పిన విషయాల్ని నీ మనసులో పెట్టుకుంటావనుకుంటున్నాను. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నాను. తాళిని కోరితే ఆశతో ఊరి తాడునే ఇచ్చావెందుకు, మెట్టెనే తెస్తే వేలికి కాలే కట్టెల మార్చావెందుకు, స్నానాలు ఆడే పన్నిటిలోనే కన్నీరు కలిపావెందుకు, పందిట్లోకెళ్ళే చిన్నారి మనసుని కాటికి పంపావెందుకు. వెళ్ళిపోవే వెళ్ళిపోవే ప్రేమా నీకు దండము, వల్ల కాడే చేసేసావే అందమైన జీవితము. జరిగిందంతా అమ్మ నీకు చెప్పింది కదా? చెప్పారు. నువ్వు కూడా ఈ విషయాన్ని ఇంకోసారి నాకు చెప్పడానికి వచ్చావా? లేదంటే నీ మెడలో పడిన తాళిని చూపెట్టడానికి వచ్చావా? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? జరిగిన దానికి నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలుసు సుబ్బు. అంతకంటే ఎక్కువగా నేను నలిగిపోతున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, జీవితకాలం కలిసి ఉండాలని మాటించుకున్నాం. కానీ నా మెళ్ళో పడిన తాళి వల్ల నేనా మాటని నెరవేర్చుకోలేకపోతున్నాను. మాట తప్పినందుకు నీకు సంజాయిషి చెప్పటం నా ధర్మం. అందుకే నీతో మాట
మాట్లాడటానికి ఇక్కడికి రమ్మన్నాను. సంజాయిషి ఏమని సంజాయిషి చెప్తావు శ్రీవల్లి? సంజాయిషి చెప్పుకుంటే నీ మనసులో నా మీదున్న ప్రేమ చచ్చిపోతుంది అనుకుంటున్నావా? సంజాయిషి చెప్పుకుంటే మన మధ్య జరిగిన ప్రేమ బంధం అంతా మాయమైపోతుంది అనుకుంటున్నావా? అసలేమనుకుంటున్నావు? మనసు చచ్చిపోయిన మనిషిగా బతుకుతున్నా నేను అనుకోవటానికి ఏదీ లేదు సుబ్బు. అయినా మన ఇద్దరికి పరిస్థితి రావటానికి కారణం నువ్వు సుబ్బు. నేనా? అవును. షష్ఠి రోజున అసలు నువ్వు ఎందుకని సుబ్రహ్మణ్యపురం రాలేదు? అసలు నువ్వు అక్కడికి వచ్చుంటే ఇలా జరిగేది కాదేమో కదా. ఆ విగ్రహం తీసే ముందు నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నీకు చాలాసార్లు ఫోన్ చేశాను. నువ్వు అసలు లిఫ్ట్ చేయలేదు. నిన్నొక్కసారి నా కళ్ళారా చూసి నా కళ్ళల్లో నీ రూపాన్ని నింపుకొని ఆనందంగా చచ్చిపోదామనుకున్నాను. కానీ నువ్వు కనిపించలేదు. నేను ప్రాణత్యాగానికి సిద్ధమైన తర్వాత నేను ఎక్కువగా ఆలోచించింది, బాధపడింది నేను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నానని సుబ్బు. ఆ త్రిదేవ్ తాళి కట్టడం వల్లే ఈ రోజు నేను బతికానని అందరూ నేను చనిపోనందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నేను మాత్రం బతుకున్నందుకు బాధపడుతున్నాను. ఇది దైవజ్ఞాని, దానికి కట్టుబడి ఉండాలని అందరూ నిర్ణయించేశారు. నేను కూడా ఆ దేవుడి నిర్ణయానికి తల వంచుక తప్పలేదు. నీ ప్రాణాలు కాపాడి మంచి చేసిన ఆ దేవుడు నా ప్రాణం తీసుకెళ్లకుండా తప్పు చేశాడు శ్రీవల్లి. అవును, నేను షష్ఠి రోజున సుబ్రహ్మణ్యపురం రాకపోవడానికి కారణం ఏంటంటే అది జరిగింది. ఆ రోజు అలా జరగకపోయింటే ఇద్దరం కలిసి సుబ్రహ్మణ్యపురం వెళ్ళుండేవాళ్ళం. ఈ పాటికి మనం భార్యాభర్తలం అయి ఉండేవాళ్ళం. జీవితం ఎవ్వరికీ అర్థం కాదు సుబ్బు. ఇప్పుడు ఏది ఎందుకు జరిగిందో అర్థం చేసుకునేసరికి జీవితం ముగిసిపోతుంది. మన విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా జరిగిన దాన్ని మనం మార్చలేం. మన ఇద్దరి ఎడబాటు మరణం కన్నా పెద్ద శిక్ష. దాన్ని అనుభవించడం తప్ప మనం ఇంకేం చేయలేం. మరి మనం ఊహించుకున్న జీవితం ఊహగానే మిగిలిపోవాలనుకుంటున్నావా? అది జరగని పని. సుబ్బు, ప్రేమలో ఫెయిల్ అయినా మనలాంటి ఎంతోమంది ప్రేమికులు పరిస్థితులతో రాజీపడి బతుకుతున్నారు. అలాగే నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా కొత్త జీవితానికి పునాదులు వేసుకో. కల్మషం లేని నీ హృదయానికి నేను పెద్ద గాయాన్ని చేశాను. అందుకు మనస్ఫూర్తిగా ఈ దురదృష్టవంతురాల్ని క్షమించి మర్చిపో. ఏమన్నా నిన్ను మర్చిపోవాలా? మర్చిపోవని అంత ఈజీగా ఎలా చెప్తున్నావు శ్రీవల్లి? అది నా వల్ల అవుతుందనుకుంటున్నావా? నా గురించి పక్కన పెట్టు, నువ్వు నన్ను మర్చిపోగలవా? చెప్పు శ్రీవల్లి, నువ్వు నన్ను మర్చిపోగలవా? నువ్వు నన్ను మర్చిపోగలవా? నువ్వు నన్ను మర్చిపోగలవా?